హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఈరోజు వీడియో వచ్చేసరికి తమిళ్లో ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా, సీసీఐ క్యాండిడేట్స్, నాన్ సీసీఐ క్యాండిడేట్స్ గురించి. సో సీసీఐ క్యాండిడేట్స్ మనతో పాటు ఏ స్టేజ్ దాకా వీళ్ళు వస్తారు, వీళ్ళని ఏ విధంగా రిజెక్ట్ అవుతారు, సీసీఐ క్యాండిడేట్స్ ఏ విధంగా సెలెక్ట్ అవుతారు, సో దాని యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది మనం మొత్తం చూసుకుందాము. అదేగాక మన రైల్వే బోర్డు అనేది కొంత అఫీషియల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది, నోటిఫికేషన్ అనేది. సో మనకి అఫీషియల్గా అయితే ఇవ్వడం జరిగింది కదా, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. మనకి పైన స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ 8/2024 లెవెల్ 1. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నోటీస్ అయితే చూస్తే మనకి సీసీఐ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో దాన్ని చూసుకుందాం. సో ఇది మొత్తం సీసీఐ క్యాండిడేట్స్కి సంబంధించిన దీని యొక్క డేటా అన్నమాట. ఇది మనం చూసుకున్నట్లయితే దీన్ని నేను తెలుగులో కన్వర్ట్ చేసి మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు వచ్చేసరికి 2025 ఫిబ్రవరిలోనే వచ్చింది. అప్పుడే వీళ్ళు నోటీస్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఇష్యూ అయింది. వీళ్ళు కొంతమంది బోర్డుకి కొన్ని మెయిల్స్ పెట్టడము, కంప్లైంట్స్ అయితే రేస్ చేయడం అయితే జరిగింది కదా. సో దానికోసం వాళ్ళు అప్పుడే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇది నాన్ సీసీఐ క్యాండిడేట్స్ సరిగా చూసుకోలేదు. సో వాళ్ళైతే అప్లై చేసేసుకున్నారు నోటిఫికేషన్కి, వాళ్ళు సరిగా అయితే చూసుకోకుండా. సో వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లం అనేది ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇది నేను తెలుగులో కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైల్వే శిక్షణ కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్లు దరఖాస్తు విధానం అర్హతకు సంబంధించి ఇది నోటిఫికేషన్ నెంబర్ 08/2024కు వ్యతిరేకంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుండి కొన్ని సూచనలు అందాయి. సో మన యొక్క సీసీఐ క్యాండిడేట్స్కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ అయితే బోర్డుకి అయితే రావడం జరిగింది. అటువంటి అభ్యర్థుల దృష్టికి ఈ కింది విధానం తీసుకురాబడ్డాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైల్వే డిపార్ట్మెంట్లో మాత్రమే శిక్షణ పొందిన ఏదైనా ట్రేడ్ యొక్క కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్ సీసీఏలు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఓన్లీ రైల్వేలోని ఏ జోన్లో అయినా పర్లేదు, రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లై చేసుకోవాలి. రైల్వేలో శిక్షణ పొంది ఎన్సీవీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగి ఉన్న సీసీఏలు మాత్రమే అర్హులు. ఎన్సీవీటీ కాకుండా బోర్డు, ఇన్స్టిట్యూట్, ఆర్గనైజేషన్ వంటి జారీ చేసిన సర్టిఫికేట్లు కలిగి ఉన్న సీసీఏలు అర్హులు కాదు. అంటే ఇది మనకు వచ్చేసరికి రైల్వే కాకుండా రిమైనింగ్ ఉండిద్ది కదా మనకి, ఆర్టీసీ అని కానీ, లేదంటే ఏమైనా ప్రైవేట్ కార్ షోరూమ్స్ కానీ వాటిల్లో చేసిన వాళ్ళు కానీ, బయట రైల్వే కాకుండా ఏ డిపార్ట్మెంట్లో కానీ దేంట్లో సరే అప్రెంటిస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదని చెప్పేసి వాళ్ళు మనకి ఈ సెకండ్ పాయింట్లో అయితే ఇవ్వడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్లో శిక్షణ పొందిన సీసీఏలు శిక్షణ పూర్తి చేసి ఎన్సీవీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఏసి కలిగి ఉన్నవారు ఆన్లైన్ దరఖాస్తులో శిక్షణ వ్యవధి, సర్టిఫికేట్ల వివరాలు మరియు మార్కులను జాగ్రత్తగా పూరించాలి. అంటే మన యొక్క సర్టిఫికేట్స్ నెంబర్ కానీ, మన యొక్క మార్క్స్ కానీ మనమైతే అప్లికేషన్ దాంట్లో అయితే కరెక్ట్గా అయితే ఇవ్వాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అయితే అంటే 22/2/2025 కంటే ముందు ఎన్సీవీటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కానీ ఫలితాలు ప్రకటించబడమని అభ్యర్థి ఆన్లైన్ దరఖాస్తులో చివరి పరీక్ష తేదీని పూరించాలి. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క సీసీఐ క్యాండిడేట్స్కి. సో నాన్ సీసీఐ క్యాండిడేట్స్ ఒకసారి కొద్దిగా ఆలోచించుకోండి. ఇక్కడ వాళ్ళు నోటీస్ అయితే కంపల్సరీ ఇచ్చారనమాట. సీసీఐ, రైల్వేలో సీసీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి. సో రైల్వేలో సీసీఐ కాకుండా రిమైనింగ్ ఎక్కడైనా సరే అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని మీరైతే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డీవీ దాకా వెళ్ళి మళ్ళీ అప్పుడు రిజెక్ట్ అవ్వడం కన్నా ముందుగానే మీరు ఆలోచించుకొని మీరు ఓపెన్లో అప్లై చేసుకుంటే అప్పుడైనా సరే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో మీరు ఇన్కేస్ ఎవరైనా గట్టిగా ప్రిపేర్ అయితే మీరు కంపల్సరీగా క్వాలిఫై అవుతారు. అప్రెంటిస్ కింద అప్లై చేసుకొని రైల్వేలో చేయకుండా మళ్ళీ రిజల్ట్స్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పోయి అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడడం కంటే ఇప్పుడు ముందుగానే ఆలోచించుకొని వీళ్ళైతే కొద్దిగా నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు చేంజ్ చేసుకోవడం బెటరు.
సో కంపల్సరీగా సీసీఐ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఆలోచించండి. డీవీ టైంలో అయితే వీళ్ళు వెరిఫై చేసుకొని నాన్ సీసీఐ క్యాండిడేట్స్ని అయితే రిజెక్ట్ చేస్తారు. సో దీంట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి మీరు ప్రాబ్లం అయితే లేదు. సో దీని గురించి అయితే ఎవరు ఆలోచించకండి. అప్పుడు మెరిట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మళ్ళీ డీవీటీకి అయితే పిలుస్తుంటారు. సో వాళ్ళకి ఇచ్చిన పోస్టులు ఆ యొక్క పోస్టులు ఫిల్ అయ్యేదాకా వీళ్ళైతే పిలవడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు అప్డేటు. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా దీన్ని రిఫర్ చేయండి. సో మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీ యొక్క సపోర్టే నేను మరిన్న వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా హోపు ఉంటుంది. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇంకో ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నట్లయితే దీన్ని మీరు వాట్సాప్ స్టేటస్ లాగానే పెట్టుకుంటే మరి కొంతమందికి అయితే యూజ్ అవుతుంది. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను.